జీరోస్ అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతున్నాడు కాబట్టి క్లియర్గా 3/123 మైనస్ 3/122 మైనస్ 3/121 అన్నాడు. అందుకే అన్నింటిలో మనకి 3/121 కామన్గా ఉంది కాబట్టి 3/121 కామన్గా ఉంది. ఆ 3/121 కామన్ తీసేస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్గా 3/123లో 121 తీసేసామంటే కనుక ఇంకా 2 ఉంటాయి. అలా ఇక్కడ 121 తీసేసాం కాబట్టి 3/1 ఒకటే ఉంటుంది. ఇక్కడ మొత్తం తీసేసాం కాబట్టి 3/0 అంటే కనుక 1 ఉంటుంది. సేమ్ కదా ఇక్కడ కూడా చూడండి ఒకసారి 121, 120, 119 అని చెప్తున్నాడు. అంటే 119 అనే చిన్న నెంబర్ కాబట్టి 2/119 కామన్గా తీసేస్తే ఇక్కడ నెత్తి మీద ఉన్న 121లో పవర్లో ఉన్నటువంటి 121లో 119 బయటికి తీసేసాము అంటే ఇంకా 2 ఉంటాయి. అంటే 2 స్క్వేర్ మైనస్ 120లోంచి 119 తీసేసాం అంటే ఇంకా 1 ఉంటుంది. 2/1 మైనస్ ఇక్కడ 1 మొత్తం తీసేసాం కాబట్టి అందుకని క్లియర్గా మనకి ఈ వాల్యూ ఎంత అంటే కనుక మనకి 3 స్క్వేర్ అంటే కనుక 9, 9లోంచి 4 తీసేస్తే కనుక 5. అందుకని 3/121 ఇంటూ 5 అని చెప్తాం. ఇంటూ 2/119 ఇంటూ ఈ వాల్యూ ఎంత అంటే కనుక 4 మైనస్ 3 1 అవుతుంది. 1 అని రాస్తాం. అయితే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ కావాల్సి వచ్చినప్పుడు కేవలం టార్గెట్ చేసేది 5ని 2ని మాత్రమే టార్గెట్ చేస్తాం. 5ని 2ని మాత్రమే టార్గెట్ చేస్తాము. 2/n m 5/n ఓన్లీ 2ని 5ని మాత్రమే టార్గెట్ చేస్తాము. ఆ టార్గెట్ చేసినటువంటి 2 పవర్కి సంబంధించిన నెంబర్ కానీ 5 పవర్కి సంబంధించిన నెంబర్లో ఏదైతే మనకు లీస్ట్ నెంబర్ ఉంటుందో ఈ రెండింటిలో మనకి ఏదైతే మనకి లీస్ట్ నెంబర్ ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయని చెప్తాం. 2 నెత్తి మీద ఉన్న నెంబరు 5 నెత్తి మీద ఉన్న నెంబర్లలో ఏదైతే మనకి చిన్న నెంబర్ ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ క్లియర్గా 2 నెత్తి మీద ఏకంగా 119 ఉంది, 5 నెత్తి మీద మనకి 1 ఉంది. అందులో లీస్ట్ నెంబర్ ఎంత అంటే కనుక 1 కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే కనుక క్లియర్గా 1 అని చెప్పొచ్చు.